మంచిది ప్రేమలైన వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి జల్లికొమ్మర గ్రామంలో ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో నిజంగా 3 రోజులు మహాసభలు దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలను ప్రేరేపించి సంఘము ద్వారా ఈ సమాజానికి తన మహాజ్ఞానాన్ని తెలియపరచాలని, అగ్నిలో నుండి కొందరినైనా దేవుని వైపుకి నడిపించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ 3 రోజుల మహాసభలలో భాగంగా 2 రోజులు దిగ్విజయంగా జరిగించుకుని 3వ రోజు చివరి రోజుగా మరి చక్కటి వాతావరణాన్ని, చక్కటి పరిస్థితులను అనుకూలపరిచిన మనందరి తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఇంతటి మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదికను అలంకరించిన పెద్దలు, దైవజనులు శ్రీనాన్న గారికి, అలాగే సంఘ పెద్దలు, దైవజనులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని విలువైన వాక్కులు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీభవించండి. ప్రేమ కలిగిన కన్న తండ్రి, కృపగల దేవ, నాయన మీ అనాది సంకల్పంలో భాగంగా నాయన తండ్రి, మీ పిల్లలుగా ఈ భూమి మీదకి వచ్చిన మేము నాయన తండ్రి పాపము చేసి మీకు దూరమైన వేళ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మరలా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచి మా బ్రతుకులను సరిదిద్దుకున్నట్టుకు, మా బ్రతుకులను పరిశుద్ధపరచుకున్నట్టుకును విలువైన వాక్కులను నాయన మీ కట్టడలను మా చేతుల్లో ఉంచి ప్రతిదినము కూడా తండ్రి నాయన పాపం నుంచి దూరంగా బ్రతకటానికి మీరు మాపై చూపుతున్న ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, ఈ జల్లికొమ్మర గ్రామంలో మీ ప్రియమైన పిల్లలను ప్రేమించి సంఘము ద్వారా తండ్రి మీ పిల్లలకు తండ్రి మహాజ్ఞానాన్ని ప్రకటించటానికి మీరు చూపిన ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. వాతావరణాన్ని అనుకూలపరిచారు, వందనాలు తండ్రి. ఈ చివరి రోజు విలువైన వాక్కులను నాయన నేర్చుకోవటానికి సిద్ధపడి ఉండగా తొలి పలుకులుగా కొన్ని మాటలు చెబుతున్న నాకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమల దేవుని వాళ్ళారా, మరి రోజుకి మరి దైవజనుల ద్వారా మనకు ఏర్పాటు చేయబడిన అంశం క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది? క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది? క్రైస్తవుడు అనగానే చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. క్రైస్తవుడు అంటే ఎవరు? ఒకసారి చెప్పండి. క్రైస్తవుడు అంటే ఎవరు? ఏమండి? క్రైస్తవుడు అనగానే గలతీ పత్రికలు మీరు చదువుకుంటూ ఉంటారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ కూడా క్రీస్తుని ధరించిన వారు అన్నాడు. అంటే క్రీస్తునందు లేదా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటే క్రైస్తవుడు అని, క్రైస్తవుడు అని చెప్పారా లేకపోతే క్రీస్తుని ధరించినవాడు అన్నాడా? చెప్పండి. క్రీస్తుని ధరించినవాడు అంటే క్రైస్తవుడు అని ఈ లేఖనం మనకి అర్థమయ్యేలాగా ఉంది, అవునా కదా? చెప్పండి. ఒక ప్రశ్న, యేసుక్రీస్తునందు ప్రారంభపు అపోస్తలులు కానీ లేదా ప్రారంభపు అపోస్తలుల బోధలో ఎంతోమంది ప్రారంభంలో రక్షణ పొందలేదు? చెప్పండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మరి బాప్తిస్మం తీసుకున్న వెంటనే క్రైస్తవులుగా పిలువబడ్డారా? ఆలోచించండి ఒకసారి. పిలువబడలేదు. ఎక్కడ క్రైస్తవులుగా పిలువబడ్డారు? ఎక్కడ పిలువబడ్డారు? అంతియొకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడరి అన్నాడు. ఎవరట? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధిస్తున్నారు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు
క్రైస్తవులు అనబడ్డారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి. ఎందుకనంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్న కొన్ని పొరపాట్లను సరిదిద్దుకోవటానికి నిజంగా విలువైన అంశం మనకు బాగా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవులు అనగానే దేనిని బట్టి క్రైస్తవులను కోట్ చేస్తున్నారు చెప్పండి? దేనిని బట్టి? డ్రెస్ కోడ్ను బట్టి ఒకటి. రెండోది ఏమండి, వీళ్ళు బైబిల్ పట్టుకుని ఆదివారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, లేదా వారు అనుకున్న రోజుల్లో ఎప్పుడైతే ప్రార్థన కూడికలు ఉంటాయో మరి వారు వెళుతున్న ఏమండి ఆ కూడికలను బట్టి, వాళ్ళు వెళుతున్న ప్రార్థనలకు వెళ్తున్న పరిస్థితులను బట్టి, ఓహో ఈమె బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వెళ్తుంది, చర్చికి వెళ్తుంది కనుక వీవిడ క్రైస్తవురాలు, మతం తీసుకుంది. ఈయన బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వెళ్తున్నాడు కనుక క్రైస్తవుడు, మతం తీసుకున్నాడు. అంటే ఇలాంటి కోణంలో లేదా క్రైస్తవులు అనగానే ఒక కోడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఏమండి వైట్ డ్రెస్ అని, లేకపోతే వేరొక డ్రెస్ అని, కొన్ని సందర్భాల్లో మనం ఏమంటే కొన్ని విషయాల్లో కొన్ని డ్రెస్సులని మనం కోడ్ చేసుకుంటూ ఏమంటే ముందుకు కొనసాగుతూ ఉంటాం. అంటే ప్రతి మనిషి కూడా వస్త్రధారణను బట్టో, లేదా బైబిల్ని చేత పట్టుకోవటాన్ని బట్టో, లేదా ప్రార్థనకు వెళ్ళటాన్ని బట్టో క్రైస్తవులుగా పిలువబడరు. ఇది మీరు బాగా ఆలోచించాలి. పిలువబడతారా చెప్పండి? పిలువబడరు. మరి దేనిని బట్టి క్రైస్తవులను పిలువబడతారు? దేనిని బట్టి క్రైస్తవులను పిలువబడతారు? ఏమండి నిజంగా ఈ చదువుబడిన 2 వచనాల్లోని ఏమండి విషయాన్ని మనం బాగా ఆలోచిస్తే, ఏమండి అంత్యోకియకు వచ్చేసరికి శిష్యులను క్రైస్తవులు అనబడ్డారు అని అంటే ఎవరు క్రైస్తవులను పిలిచారు? ఎవరు క్రైస్తవులుగా ఎంచారు వాళ్ళను? బాగా ఆలోచించాలి విషయాన్ని. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు అనగానే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన కూడా క్రైస్తవుడు అయిపోతాడు చెప్పండి? అయిపోడు. మరి దేనిని బట్టి క్రైస్తవుడు అనబడతాడు? బ్రతుకు. క్రీస్తుని ధరించిన వారు అన్నాడు కదా అక్కడ. క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకున్నవారు అన్నాడంటే బాప్తీసం తీసుకోగానే సరిపోదు. ఏం చేయాలి? క్రీస్తు ఇదిగో అవయవాలు ఏమండి మన శరీరమందు ఏమండి నరనరాన యేసుక్రీస్తు గారి యొక్క పోలికలు, యేసుక్రీస్తు గారి యొక్క ప్రవర్తన, యేసుక్రీస్తు గారి యొక్క ఏమండి జీవన గమనం, ఆయన భూమి మీద ఎలా బ్రతికారో అలాంటి బ్రతుకు ప్రతి ఒక్కరిలో కూడా కనపడితేనే తప్ప క్రైస్తవుడు అంటారా చెప్పండి? అనరు. మీకు ఒక విషయం చెబుతాను. మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఏమండి మా బాబాయ్ వాళ్ళు కానివ్వండి, మా బంధువులు కానివ్వండి, ఏమండి బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏమండి కొన్ని రోజులు ఎలా ఉంటాయి మీరు చెప్పండి? ఎలా ఉంటాయి ఫస్ట్ రోజులు? అబ్బా చాలా సూపర్గా ఉంటాయి. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను క్రీస్తునందు నా పాపాలు కడుగుకున్నాను, యేసుక్రీస్తు గారు నా పాపాల కోసమే కదా ఈ భూమి మీదకి వచ్చారు, నా పాపాలు ఆయన రక్తమందు నేను కడుగుకున్నాను కదా, పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తీసం తీసుకున్నాను కదా, ఇదిగో ఇక నేను ఇప్పటి వరకు టీవీ చూసేవాడిని, సినిమాలు చూసేవాడిని, సీరియల్ చూసేవాడిని, ఇదిగో ఇక్కడి నుంచి నేను చూడకూడదు. ఇదిగో నేను మొన్నటి వరకు అబద్ధాలు ఆడేవాడిని, ఇక నేను ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఇదిగో నేను మొన్నటి వరకు లోకానుసారమైన ఆలోచనలతో అపహాసకులు కూర్చుండే చోట, దుష్టులు కూర్చుండే చోట, నేను ప్రతి చోట అందరితో కూడా ఏకీభవించేవాడిని. ఇక నుంచి నేను అలా ఉండకూడదు. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నాను, నేను యేసుక్రీస్తు గారిని నా స్వరక్షకునిగా స్వీకరించాను గనక నేను ఇదిగో మరలా ఈ లోకం వైపు చూడకూడదు అని. ప్రారంభపు దినాలు చాలా బాగుంటాయండి. ఒక వారం చర్చ్ మనరు అయ్యగారితో కాంటాక్ట్స్ బాగుంటాయి. ఏమండి సంఘ పెద్దలతో ఏమండి సహవాసం బాగుంటుంది. సంఘంలోని ప్రతి ఒక్కరితో ఏమండి మాట కానీ ఏమండి ఆలోచన కానీ ప్రతీదీ కూడా
ప్రతిదీ చక్కగా పంచుకుంటూ ఉంటారు, చక్కగా పంచుకుంటూ ఉంటారు. ఏమండి ఏమండి కొంచెం 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 రోజులు జరిగే కొద్దీ విశ్వసనీయతలో, సంఘములో, ఆత్మీయ అభివృద్ధిలో ఏమండి గొప్పవారిగా ఉండవలసిన వీరు ఏమైపోతారంటే ఏదైనా చిన్న మాట మన గురించి పలికేసరికి కాస్తంతా ముఖం పక్కకు పెట్టుకుంటారు. ఏమండి ఇక స్టార్ట్ అవుతుంది. ఏంటది? పతనం. అక్కడ స్టార్ట్ అవుతుంది. నేను బాప్తీసం తీసుకున్నాను కదండి, మొదటి వారం రోజుల్లో ఉన్న పరిస్థితులు ఇక కనబడవు. ఏమండి ఇకపోతే వీళ్ళ విశ్వసనీయతను ఎవరిపైన ఆధారం చేసుకుంటూ ఉంటారంటే, ఎక్కువగా మనం ఎవరిపైన ఆధారం చేసుకుంటామంటే సంఘంలో ఎవరైతే ఉన్నారో, సంఘంలోకి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో కాస్తంత ఏదో ఒక మైనస్ దొరుకుతుంది. ఎవరొకళ్ళది దొరుకుతుందా చెప్పండి. వీళ్ళు నాకంటే సీనియర్, నాకంటే ముందు బాప్తీసం తీసుకున్నారు, నాకంటే బాప్తీసం తీసుకున్న ఆయనే ఒక అబద్ధం ఆడారు. ఆయన ఆడితే లేనిది నేను ఆడితే వచ్చిందా? ఎలా ఉందో చూడండి. ఆయన ఆడితే లేనిది నేను ఆడితే వచ్చిందా? ఆయనను క్షమించిన దేవుడు నన్ను క్షమించడా? ఆయనను క్షమించిన దేవుడు నన్ను క్షమించడా అని ఇలాగూ ఏమండి పైకి తేలరు. కొంచెం కొంచెం విశ్వసనీయతలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి సన్నగిల్లిపోతూ ఉంటారు. సన్నగిల్లిపోతూ ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారేమో? సన్నగిల్లిపోతున్నారేమో మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్న ఏమండి ఆ కలయిక, సహవాసము, ఆ మాట తీరు, ఏమండి ఏదైనా ఒక ప్రశ్న కానీ లేదా ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు సన్నగిల్లిపోతున్నారని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏమో ప్రార్థనకు వస్తావా, మరి పలానా ప్రాంతంలో మీటింగ్ ఉంది కదా, మరి మనం సమయానికి అందరూ వెళ్ళిపోవాలి, చక్కగా దైవజనులు వస్తున్నారు అనగానే ఈరోజు ఖాళీ లేదండి, కాస్త పనులు ఉన్నాయి. ఏంటట? ఈరోజు ఖాళీ లేదు, కాస్త పనులు ఉన్నాయి. అంటే భక్తి విషయంలో ఏమంటే భక్తి విషయంలో ఎలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి చూడండి. వాక్యం నీ ఆత్మను రక్షించేది కదా, వాక్యం నిన్ను పరలోకానికి చేర్చేది కదా, వాక్యం నీ బ్రతుకులలోని లోపాలను సరిదిద్దేది కదా. అవును కదా? ఆలోచించండి. క్రైస్తవులకు ఏమండి బైబిలు ప్రామాణిక గ్రంథం, అంతే కదా. ఏమండి క్రైస్తవుడు అనగానే ఒక విషయంలో చెప్పాలి అంటే పరిశుద్ధతకు నిలయం. క్రైస్తవుడు అనగానే ఎవరు? పరిశుద్ధతకు నిలయం. ఎందుకనంటే మనందరి తండ్రి పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మన పాపాల కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడే. ఎందుకనంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని ఏమండి ప్రారంభ శతాబ్దంలోనే తన యొక్క జీవితం గురించి, ఏమండి తండ్రి యొక్క గొప్పతనం గురించి సవాలు చేసి చెప్పిన వాడు యేసుక్రీస్తు గారు. ఇక ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనల్ని కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు? పరిశుద్ధంగానే ఉండాలని కోరుకున్నాడు. మరి పరిశుద్ధతను స్వతంత్రించుకోవడానికి నీ పాపాలు అన్ని విడిచిపెట్టి, ఏమండి క్రీస్తు నీ కోసం చనిపోయారు, 3వ దినాన లేచారు, ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు అని యేసుక్రీస్తు గారి గురించి విని, ఏమండి మన జీవితాన్ని ఏమండి ఆలోచించి, నేను పుట్టింది ఇందుక, నేను నా బ్రతుకి ఇందుక, నా జీవితం దేవుడు ఇందుకు ఇచ్చాడా, నా కోసం నా జీవితం కాదా, నా కుటుంబం కోసం నా జీవితం కాదా, నేను పుట్టింది నా దేవుని కోసమా, నేను పుట్టింది నా తండ్రి పని కోసమా, నేను పుట్టక ముందే నా తండ్రి నా కోసం పనులు సిద్ధపరిచాడా అనే ఒక విషయాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత, యేసుక్రీస్తు గారిని స్వరక్షకునిగా స్వీకరించిన తర్వాత, ఏమండి భక్తి విషయములో అబ్బా ఇతడు క్రైస్తవుడురా, ఈమె క్రైస్తవురాలురా, మొన్నటి దాకా ఈవిడి జీవితం ఏంటి, మొన్నటి దాకా ఇతని జీవితం ఏంటి, ఏంటి ప్రార్థనకు వెళుతున్నప్పటి నుండి ఏంటి ఈ మార్పు ఇతనిలో, ఏంటి ఈ మార్పు ఈమెలో అని ఏమండి సమాజము మన గురించి మాట్లాడుకోవలసి ఉండగా, ఏమండి ఇలాంటి మాటలు మన గురించి మాట్లాడుకునే పరిస్థితులు కనబడుతున్నాయా చెప్పండి? ఎక్కువగా కనబడవు. ఎందుకనంటే
మన ఆత్మీయ ఏమండి పరిస్థితి, అభివృద్ధి ఎలా ఉన్నదో ఎవరికి వారిగా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఒకసారి ఆలోచించండి. నేను బాప్తీసం తీసుకున్న నాటి నుండి నా జీవన గమనం క్రీస్తులో ఎంతవరకు నేను బలపరుచుకున్నాను, సంఘములో, సంఘ సహవాసములో నేను ఎంతవరకు స్థిరముగా ఉండగలుగుతున్నాను, దేవుని మాటకు విధేయత కనపరచగలుగుతున్నాను, దేవుని మాటకు విధేయత కనపరిచి పాపానికి దూరంగా ఉండగలుగుతున్నాననే ఆలోచన ఏ ఒక్కరైనా ఆలోచన చేస్తున్నారంటే ఏమండి నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకనంటే పరిశుద్ధుడు అనే ఏమండి ఒక సంస్కరణలో నిజంగా క్రైస్తవుడు అనగానే పరిశుద్ధుడు అని చెప్పాను కదా. క్రైస్తవుడు అంటే ఈ సమాజాన్ని సంస్కరించేవాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? ఈ సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవారు, ఏమండి సంస్కరించేవాడు. పాపము నుండి ప్రపంచ ప్రజలను లేదా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని పాపానికి దూరం చేసేవారే క్రైస్తవులు. కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎక్కువగా మనం చూస్తూ ఉంటుండే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి మన గురించే మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసండి. ఏమండి వీడు బాప్తీసం తీసుకున్నాడు కానీ ఏం లేదండి, ఫస్ట్లో బాగున్నాడండి. ఎప్పుడట? ఫస్ట్లో బాగున్నాడండి. ప్రార్థనకి వెళ్ళేవాడు, నిజంగా అందరితో సహవాసంలో కానివ్వండి, మాట్లాడే విధానంలో కానివ్వండి, ప్రవర్తనలోని కానివ్వండి, అన్ని విషయాల్లోనండి నిజంగా క్రైస్తవుడు అంటే నిజంగా ఇతరుల మార్పు అంటే ఇతరులో ఉంది అని అనుకునే విధంగా ప్రారంభపు దినాల్లో బ్రతికాడు. కానీ ఏమండి ఉండగుండగా తన జీవితం పరిస్థితులు బాగుంటలేదండి అని చెప్పుకునే పరిస్థితులు. మన గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా? అలాగే చెప్పండి. చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకోరు? ఎందుకనంటే ఏదో ఒక విషయంలో మనము కూడా విశ్వాసనీయతలో సన్నగిల్లిపోతున్న పరిస్థితులు. ఎందుకనంటే నిజంగా క్రైస్తవుడు అనగానే ఏమంటే బైబిల్లో ఒక మంచి మాట అంటారండి. ఏంటో తెలుసా? క్రైస్తవుడు అంటేనే భూలోకమును తలక్రిందులు చేయువారంటే పాపభూయిష్టమైన జీవితాన్ని బ్రతుకుతున్న ప్రతి మనిషిని కూడా ఆ పాపానికి దూరం చేయటానికి యేసుక్రీస్తు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే సంగతిని ఏమండి తెల్లగా తాను అనుభవిస్తున్న ఏమండి క్రీస్తు యొక్క ఏమండి విషయాల్లోనికి క్రీస్తుని ధరించుకున్నవాడు కదా క్రైస్తవుడు అంటే. క్రీస్తుని ధరించుకున్న తర్వాత క్రీస్తుని నిజంగా ఏమంటే ప్రతి విషయంలోనూ కూడా కనపరచాలి. నేను ఒకరిని ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే వాక్యం చెప్పొచ్చు, తప్పులేదు. కానీ వాక్యము కంటే ముందు బ్రతుకు చూపించాలి. ఏం చూపించాలి? క్రియ, పని, సమస్త ప్రవర్తన యందు రక్షణ పొందిన నాటి నుండి ఇక మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి లేదు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, సామెతల గ్రంథంలో చెబుతారు కదా, నాయనా మీరు మీ సమస్త ప్రవర్తన యందు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. సామెతల గ్రంథము ఏమండి 4వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఇగో నువ్వు మొన్నటిదాకా లోకంలో బ్రతికావు కదా, లోకంలో బ్రతికావు. ఇక లోకంలో బ్రతికిన నీవు నీ బ్రతుకు యొక్క పరమార్థం ఇది కాదని నీకు తెలిసిన తరువాత నీవు క్రీస్తు వారిని స్వరక్షకునిగా స్వీకరించిన తర్వాత ఇదిగో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. ఇక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి అవకాశం లేదు. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకి ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. నువ్వు ఆయన అధికారానికి లోబడినప్పుడు అప్పుడు దేవుడు నీ త్రోవను సరళము చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకు. దేవుని అందలి భయము భక్తి కలిగి
చెడుతనమును విడిచిపెట్టుట యందు. నువ్వు చెడుతనమును విడిచిపెడితేనే నీ దేహమునకు ఆరోగ్యం అంటున్నాడు. చాలండి. దేన్ని విడిచిపెట్టాలట? చెడుతనమును విడిచిపెట్టాలట. ఒకనాడు చెడుతనాన్ని విడిచిపెట్టడానికి క్రీస్తు యేసు వారిని స్వరక్షకునిగా స్వీకరించావు కదా. స్వీకరించిన మన బ్రతుకులు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా మన ఆలోచన అంతా కూడా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు గారికి కానీ, మన కన్న తండ్రి అయిన దేవునికి కానీ మహిమ తెచ్చే విధంగా ఉండాలి. మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఏమండి, పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. పౌలు గారు మాట్లాడారు కదా ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో. ఏమండి, వాక్యపట్నం చదువుకున్నాం కదా 3వ అధ్యాయంలో. ఏమండి, 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమని? మరియు నేను ఏ విషయములలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని మిగులు అపేక్షించుచున్నాను. నేను కోరుకుంటున్నాను. ఇది ఈ కోరికకు లేదా ఈ బ్రతుకుకి ఇదిగో మీ ప్రార్థనలు కూడా నాకు చాలా అవసరం. సంఘ ప్రార్థనలు చాలా అవసరం. సేవకుల ప్రార్థనలు నాకు చాలా అవసరం. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ద్వారా నాకు రక్షణ అనుగ్రహించారు కదా. ఇదిగో నా జీవిత పరమార్థం ఏంటో నాకు తెలిసింది. నాకు బ్రతుకు యొక్క గమ్యం ఏంటో నాకు తెలిసింది. ఇదిగో నేను బ్రతికానా? క్రీస్తే. నేను చచ్చిపోయానా? లాభం. బ్రతికానా? క్రీస్తు అంటున్నాడు. చచ్చిపోయానా? నాకు పరలోకం ఉంది, నాకు లాభం అంటున్నాడు. ఏమండి, ఇలాంటి ధోరణిలో, ఇలాంటి ఆలోచనలో మన భక్తి జీవితాలు ఏమైనా ఉంటున్నాయో ఒక్కసారి పరీక్షించండి, ఆలోచించండి. ఎందుకనంటే క్రైస్తవులుగా ఈ సమాజాన్ని సంస్కరించే వారుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, ఒక మంచి మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి ఒకసారి పేతురు రాసిన ఏమండి 1 యోహాను చూద్దామండి. 1 యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు మన స్వరక్షకుడు కదా. ఆయన మనలో ఉంటే మనకు నెమ్మది. ఆయన మనలో ఉంటే మనకు శాంతి. ఆయన మన కుటుంబానికి తోడు ఉంటే మన కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. కష్టాలైనా, కన్నీళ్ళైనా, బాధలైనా, వ్యాధులైనా, ఏమండి ఎలాంటి అవరోధాలు మనకు ఎదురవుతున్నా, ఏమండి క్రీస్తులో ఉన్నాం కదా. క్రైస్తవుడైనందుకు మనము ఇదిగో బాధలు అనుభవించాలి కదా. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలనుకున్నప్పుడు హింసలు ఎదురవుతాయని లేఖనాలు చెబుతున్నాయి కదా. ఇదిగో ఇవి చిన్న శ్రమలు, నాకు తొలకని శ్రమలు. నాకు గనుక నేనెందుకు నాకు వస్తున్న ఎదురవుతున్న శ్రమలను బట్టి నేను బలహీనపడాలి? నేను బలహీనపడకూడదు. నేను బలంగా ఉండాలి. నా యేసుక్రీస్తు గారు ఎలాగైతే ఈ భూమి మీద తన బ్రతుకు, తన జీవితాన్ని సాగించారో నేను కూడా ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన ఏమండి భయంకరమైన వేదనల చేత నాకు శాంతి చేకూరింది కనుక, నాకు క్షమ కలిగింది కనుక, ఇదిగో నేను కూడా నా క్రీస్తులాగా మన సహోదరుడు మన నిమిత్తము ప్రాణము పెట్టిరని చెప్పాడు కనుక మనము కూడా ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామని లేఖనాలు చెబుతున్నాయి కనుక నా బ్రతుకుని లేదా నా విశ్వాస జీవితాన్ని ఎదురైన శ్రమను బట్టి, ఎదురైన సమస్యను బట్టి నేను బలహీనపడకూడదు, నేను దిగజారిపోకూడదు. విశ్వాసనీతులనే భావన ప్రతి క్రైస్తవునిలో, ప్రతి క్రైస్తవురాలులో ఉండాలి. నిజమండి, నిజంగా క్రైస్తవుడిగా బ్రతకడం అంటే ఏమండి చాలా ఈజీ అనుకుంటున్నాం. మనం బాప్తిసం పొందేసాం, ఏమండి చర్చికి వెళ్ళిపోతున్నాం, బైబిల్ పట్టుకున్నాం, ఇదిగో వింటున్నాము, వస్తున్నాము అని మనంతట మనం అనుకుంటే సరిపోదు. ఏమండి
లేఖన భాగం చెబుతుంది కదా, యాకోబు పత్రికలు ఏమంటాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడిన శక్తిగల, ఇది మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం, దేవుని మాటలను సాత్వికముతో. ఎప్పుడు ప్రభువా సాత్వికం అంటే బాప్తీసం తీసుకున్న రోజున మాత్రమే కాదు, లేదా బాప్తీసం తీసుకున్న వారం రోజులు మాత్రమే కాదు. నీ బ్రతుకు కాలం అంతా కూడా ఈ సాత్వికత, ఈ వాక్యాన్ని స్వీకరించే ఒక మంచి లక్షణం నీకు ఎప్పుడు ఉంటూ ఉండాలి. ఎందుకనంటే మనలో ఉన్న మైనస్లు, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న అతిక్రమములను వాక్యం తేట తెల్లగా మనకు బోధిస్తూ ఉంటుంది. ఇది ఈ విషయంలో నా హృదయంలో నా సహోదరి మీద నేను అపార్థం చేసుకున్నానా, నా ఆలోచన విధానంలో నా సహోదరిని నేను అపార్థం చేసుకున్నానా, లేదా నా సహోదరుడి గురించి ఒకవేళ తప్పుగా ఆలోచించానా, అతని గురించి నేను ఇలా ఉండకూడదు బాబు, ఇలా ఉండకూడదు, ఎందుకంటే నా క్రీస్తుకి లేదా నన్ను కన్న నా తండ్రికి ఇది నచ్చదు. నేను నిర్మలమైన మంచి మనశ్శక్తితో ఉండాలి. ప్రతిరోజు నేను ఒక మాదిరికరమైన జీవితాన్ని, నేను సమాజాన్ని సంస్కరించేవాడిని కనుక నేను సమాజంలో క్రైస్తవుడిగా ఉండాలి అని అంటే నా బ్రతుకుని ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా నా కుటుంబంలోనా, నా భార్య పిల్లలలోనా, లేదా నా భర్త దగ్గర, నా బిడ్డల దగ్గర, లేదా నా కుటుంబీకుల దగ్గర, నా రక్త సంబంధికుల దగ్గర, లేదా సంఘములోన, సంఘము వెలుపల, ప్రతి విషయంలోనూ కూడా క్రీస్తు వారు నాకు చూపిన మాదిరిని నేను చూపించాలి. మా సంఘములో ఎవరో ఒకరు ఏదో సమస్య వలన బలహీనపడినంత మాత్రాన వారికి వల్ల నేను కూడా ఎందుకు బలహీనపడాలి? చేతనైతే నా సహోదరుని కూడా, అమ్మాయి ఇలా చేయకూడదు, మనం క్రైస్తవులం కదా, అమ్మ ఇలా మాట్లాడకూడదు, మనం క్రైస్తవులం కదా, అమ్మ మనం పరలోకం వెళ్ళాలంటే ఈ బ్రతుకుకి పులి స్టాప్ చెప్పి ఈ జీవితంలోనికి వచ్చాం, క్రీస్తుని స్వరక్షకునిగా స్వీకరించాం. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదమ్మా, ఉండకూడదు నాయనని సంఘములో ఒకరికి ఒకరము చెప్పుకుంటూ, ఒకరికి ఒకరు పురుగొల్పించుకుంటూ, వాక్యమును బట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమాప్యాయతలు కలిగి సంఘమును అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళమన్నాడు దేవుడు. అంతే కదండి. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మీరు చదువుతున్నప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుతున్నప్పుడు బాప్తీసం తీసుకున్న నాటి నుండి యేసుక్రీస్తు గురించి వారు ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని గురించి వింటున్నప్పుడు నిజంగా ఎంతమంది నిజంగా బాధపడిపోతూ క్రీస్తుని గురించిన శిలువ యాగాన్ని గ్రహించుకుంటూ దినదినము ఎప్పుడెప్పుడండి మనకలాగా ఒక్కొక్క రోజు కదండి వాళ్ళు ప్రతిరోజు ఏ విషయంలో వారు బలపడుతూ ఉండేవారో తెలుసా? తమ భక్తి విషయంలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అంటే ప్రతిరోజు ప్రతి క్షణము భక్తి విషయంలో తమను తాము సాధకము చేసుకుంటేనే తప్ప దేవునికి దగ్గర కాలేరా? కాలేరండి. క్రైస్తవులని పిలవబడలేరండి. కారణం యేసుక్రీస్తు గారు ఎలాగైతే బ్రతికారో, అపోస్తలులు ఎలాగైతే బ్రతికారో అలాంటి జీవితం మన బ్రతుకునందు కనపడాలి అంటున్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఆ మాట మరలా చదవండి, ఒకసారి ముగించుకుందాం. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి ఆ మాట చూద్దాం. ఒకసారి మరలా 1వ అధ్యాయం 19వ వచనం నుంచి, మరియు నేను ఏ విషయంలోనూ రక్షణ పొందిన నాటి నుండి, బాప్తీసం తీసుకున్న నాటి నుండి సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో నా క్రీస్తుని గురించి నేను చెప్పాలి. బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినట్లు నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారముగా ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటన నాకు రక్షణార్థమైనదని ఎంచి పరిణమించినని ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికానా? అబ్బా, ఇతను ప్రవర్తనను బట్టి క్రైస్తవుడు అనిపించుకున్నాడు. ఎందుకంటే పౌలు గారి ముందు జీవితం ఏంటో మీకు తెలుసు.
ఏమండి సంఘాన్ని హింసించాడు. ఏమండి భయంకరమైన పరిస్థితులు పౌలు గారి జీవితంలో జరిగిన పరిస్థితులు. కానీ క్రీస్తు చేత పిలువబడిన తర్వాత, వాక్యానికి లోబడిన తర్వాత, దేవుడు ఆకర్షించబడిన తర్వాత నిజంగా ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు గారు మీరు ఆలోచించండి. ఎలాంటి శ్రమలు సంఘము వెలుపల ప్రతి పరిస్థితిలోనూ కూడా తాను పొందిన రక్షణను గూర్చిన సాక్ష్యం ఇస్తూ, ఆ రక్షకుడు ఎంత గొప్పవాడో, ఆ క్రీస్తు ఎంత గొప్పవాడో, క్రైస్తవ్యం ఎంత గొప్పదో, క్రీస్తు ఎంత గొప్పవాడో నిజంగా తన ప్రవర్తనలో మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రతి విషయంలోనూ కూడా దేవుని గరపరచుట యందు ఎలాంటి వాడిగా మిగిలిపోయాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏమనంటే రెండో పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయము డైరెక్ట్ 11వ వచనం చూడండి ఒకసారి. కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము అంటున్నాడు. చూడండి, మీరు బాగా ఆలోచించండి. ఈ 3 రోజులు మహాసభలు సువార్త మహాసభలు కాలేజా బైబిల్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం వారి సహకారంతో జల్లికమ్మరలో ఉన్న క్రీస్తు సంఘం పిల్లలు ఎందుకండి ఎవరిని ఏమీ ఆశించకుండా తమ కష్టార్జితంతో దేవుని పిల్లలను దేవునికి దగ్గర చేయాలి. మేము దేవుణ్ణి తెలుసుకున్నాము, మేము క్రైస్తవులము, క్రీస్తును ధరించిన వారము. ఈ చనిపోతే ఈ చిన్న జీవితంలో ఏమీ లేదు, జీవితము చనిపోయిన తర్వాత మహాజీవితం ఉంది. ఆ జీవితం కోసమే యేసు ప్రభు వారు చెప్పారు, ఆ జీవితం కోసమే బ్రతకమన్నారు. అందుకనే మేము బాప్తీసం తీసుకున్నాం. మేము తీసుకున్న బాప్తీసము, మేము తీసుకున్న రక్షణ, ఈ క్రైస్తవ్యాన్ని, ఈ క్రీస్తును ధరించుకోవటం అనేటిది మా శరీరమందు మేము కూడా కనపరచాలి. సంఘము ద్వారా ఈ సమాజానికి ప్రకటించాలి. సంఘము ద్వారా ఈ సమాజానికి ప్రకటించి ఒక్కరినైనా దేవునికి దగ్గర చేస్తే మాకంతే చాలు అనే గొప్ప లక్ష్యంతో, గొప్ప ఉద్దేశంతో జరుగుతున్న మహాసభలండి ఇవి. జరుగుతున్న మహాసభలు 3 రోజులు 3 ప్రాంతాల్లో. ఎందుకని? ప్రతి మనిషిని కూడా ఆలోచింపచేయాలి, ప్రతి ఒక్కరిని కూడా పాపాల నుండి దూరం చేయాలి, పరిశుద్ధులుగా మలచాలి, పరిశుద్ధత వైపు నడిపించాలి. ఇదేనండి వారు పెట్టుకున్న గోలు, ఇదేనండి వారి జీవితంలో సాధించే సార్థకత. 2 విషయాలు ఇక్కడ ఏంటో తెలుసా? 1, వాక్యంతో తమ్మును తాము కాపాడుకుంటూ, దేవుని మాటలతో తమ్మును తాము కాపాడుకుంటూ ఇతరులను రక్షించాలి. మమ్మను మేము కాపాడుకోవాలి. ఇతరులకు మా కష్టార్జితంతో, దేహానికి రక్తమైన ప్రాణంతో సంపాదిస్తున్నా, మా రక్తంతో సంపాదిస్తున్నా వేల రూపాయలు ఖర్చు పెట్టి మా మహాదేవుని గురించి, మా రక్షకుడైన క్రీస్తు గురించి మేము తెలియపరచాలని జరుగుతున్న మహాసభలువి. క్రైస్తవ్యం అంటే ఇలాగూ కనపరచాలి. మనం ఏదో చేసుకుంటూ వెళ్తూనే కాదండి. మన భక్తి జీవితం ఏ విషయాల్లో ఎక్కడ సన్నగిలుతుంది, మన భక్తి జీవితం ఏ విషయంలో మనం దిగజారిపోతున్నాం, మన పరిస్థితులు ఏంటి అనే ప్రతి క్షణము మనం ఆలోచించేవారుగా ఉండాలి. అందుకనే దావీదు గారు మహానుభావుడు రాస్తూ 1వ కీర్తనలోనే అన్నాడు, ఏమన్నా తెలుసా? ఈ మాటలను, ఈ వాక్యాన్ని దీవారాత్రము అప్పుడప్పుడు కాదు, ఆదివారము కాదు, గురువారము కాదు, మీకు ప్రార్థనలప్పుడు కాదు, దీవారాత్రము నిన్ను నీవు వాక్యముతో బలపరచుకుంటేనే తప్ప, సంఘ సహవాసంలో సహోదరులతో నువ్వు సఖ్యతతో లేదా వాక్యమును గూర్చిన విషయంలో నువ్వు ఎదిగితేనే తప్ప నిన్ను నీవు కాపాడుకోలేవు, క్రైస్తవుడుగా పిలవబడవు. ఆలోచించండి, క్రైస్తవుడిగా పిలవబడాలి అంటే మన బ్రతుకును బట్టి వీళ్ళ క్రైస్తవులు అంటారు. ఒకవేళ బాప్తీసం తీసుకున్న బ్రతుకు బాగాలేదనుకోండి, వీడు క్రైస్తవుడేంట్రా, ఈమె క్రైస్తవులారంట్రా, ఇదిగో 10 రోజులు బాగుంది, మరలా పాత జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఎంతమందిని మనం చూడటం లేదు ఇలాగ? మీరు చెప్పండి. దేవునికి అవమానం కదా, అలాగా దేవునికి అవమానం కదా. ఎందుకని అంటాడు కదా, మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. అలాంటి పరిస్థితులు మనం తేవకూడదు. మన వాళ్ళు మన సంఘంలో ఉన్నవారు కానివ్వండి, మన క్రైస్తవులు అలాంటి పరిస్థితులు తెచ్చేవారుగా ఉండకుండా, ఎవరైనా పొరపాటున ఏదైనా విషయంలో పడిపోయారా, నిలవబెట్టే ప్రయత్నం, కాపాడుకునే ప్రయత్నం, క్రైస్తవులుగా పిలువబడే ప్రయత్నం
మనందరము కూడా ఏమండి చేస్తూ క్రైస్తవుడిగా పిలువబడాలని, క్రైస్తవురాలుగా పిలువబడాలని ఏమండి తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన కన్న తండ్రి, క్రైస్తవుడిగా పిలువబడటం అనేది తండ్రి చాలా ఉన్నతమైన విషయం తండ్రి. కారణం సమాజాన్ని సంస్కరించే దృక్పథంతో తండ్రి మీ ప్రియకుమారులు మా కోసం బలి అయ్యారు. ఈ ప్రపంచాన్ని శాంతిపరచాలి అంటే, ఈ ప్రపంచాన్ని నెమ్మదిపరచాలంటే మీ ప్రియకుమారుల ద్వారానే అది సాధ్యమని తెలియపరిచారు. మీ ప్రియకుమారుని మా స్వరక్షకునిగా స్వీకరించిన మేము తండ్రి క్రైస్తవులుగా పిలువబడాలి అని అంటే, మీ ప్రియకుమారులు ఎలాగైతే నాయన ఈ భూమి మీద ఉన్న కాలంలో మీకోసం నమ్మకంగా బ్రతికారు, మేము కూడా తండ్రి మీరిచ్చిన ఆయుష్కాలంలో తండ్రి మీకోసం నమ్మకంగా బ్రతుకుతూ నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మా శరీరమందు ఘనపరచబడులాగిన మా జీవితాలను సరిదిద్దుకుని దినదినము ప్రతి క్షణము కూడా తండ్రి వాక్యంతో తండ్రి మీ అందు స్థిరపడటానికి సహాయతను దయచేయమని విలువైన మాటలు నేర్చుకున్నాం. ఇంతవరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగనంటున్న కార్యక్రమాన్ని మరోన్నతమైన మాటలను దైవజనుల ద్వారా తెలియపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.